బిగ్ బాస్ షో ఎలా పుట్టిందో తెలుసా? జార్జ్ మార్వెల్ రాసిన 1984 నవలలో బిగ్ బ్రదర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ నవలలో బిగ్ బ్రదర్ అనే భావన ఒక నియంతత్వ వ్యవస్థకు ప్రతీకంగా ఉంటుంది. అక్కడ పార్టీ ప్రజలను నిరంతర పర్యవేక్షణ, ప్రచారం, భయం, భాష నియంత్రణ, చరిత్రను మార్పు చేయడం ద్వారా నియంత్రిస్తుంది. జాన్ డి మోల్ జూనియర్ ఒక పూర్తిగా కొత్త రకమైన టెలివిజన్ కార్యక్రమం కోసం వెతుకుతున్నాడు. తక్కువ ఖర్చుతో నిర్మించదగినది కానీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేది. ఈ నవలలోని ఐడియానే జాన్ డి మోల్ జూనియర్‌ని ఆలోచింపచేసింది. ఇతరులు ఎవ్వరూ చూడడం లేదని అనుకున్నప్పుడు మనుషులు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవాలనే సహజమైన ఆసక్తి మనుషుల్లో ఉంటుందని అతను నమ్మాడు. అదే ఆలోచనతో బిగ్ బ్రదర్ అనే రియాలిటీ షో రూపొందింది. ఈ షో 1999లో నెదర్లాండ్స్‌లో మొదటిసారి ప్రసారమయ్యింది. ఈ షోను జాన్ డి మోల్ జూనియర్ సహా స్థాపించిన ఎండమాల్ అనే నిర్మాణ సంస్థ నిర్మించింది. ఈ సంస్థ ఇప్పుడు ఎండమాల్ షైన్ గ్రూప్ అనే పేరుగా ప్రసిద్ధి చెందింది. బిగ్ బ్రదర్ ఫార్మాట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ప్రస్తుతం 70కి పైగా దేశాల్లో ప్రసారం అవుతుంది. భారతదేశంలో ఈ షోను 2006లో బిగ్ బాస్ హిందీ అనే పేరుతో ప్రారంభించారు. మొదటి సీజన్‌కు అర్షద్ వార్సీ హోస్ట్‌గా వ్యవహరించగా సోనీ టీవీ ఛానెల్‌లో ప్రసారమైంది. 4గో సీజన్ నుంచి ఈ షోని సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేస్తున్నారు. ప్రస్తుతం ఇది కలర్స్ టీవీలో ప్రసారం అవుతుంది. 2013లో బిగ్ బాస్ షో ప్రాంతీయ భాషల్లోకి విస్తరించి తొలుత కన్నడ మరియు బెంగాలీ భాషల్లో ప్రారంభమైంది. 2017లో ఈ ఫార్మాట్ తెలుగు మరియు తమిళ పరిశ్రమలోకి ప్రవేశించింది. తెలుగు బిగ్ బాస్‌కి జూనియర్ ఎన్టీఆర్, తమిళ బిగ్ బాస్‌కి కమల్ హాసన్ హోస్టులుగా వ్యవహరించారు. అనంతరం ఈ షోలు మలయాళం, మరాఠీ, గుజరాతీ, పంజాబీ భాషల్లో కూడా విస్తరించింది. ఈ షో ప్రజా ఆదరణ చాలా బాగా పొందింది.